వెల్కమ్ టు ది అక్షరాస్యత సర్కిల్. నేను మీ విశ్వవర్ధన్ రెడ్డి బిజ్జుల, ఈనాడు కాలమిస్టు. ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నది ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి, అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్, ఓన్లీ గ్రాండ్ టెస్ట్. ఇప్పుడు ప్రీవియస్ అయిపోయిన క్వశ్చన్ తర్వాత మనం కంటిన్యూషన్ క్వశ్చన్స్ చెప్పుకొస్తాం. ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్ తర్వాత కంటిన్యూషన్ క్వశ్చన్స్ కింద డిస్క్రిప్షన్లో మన ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నెంబర్ ఉంటుంది. మనకు ఒకవేళ మీకు ఆఫ్లైన్లో రాలేని వాళ్ళు ఉంటే ఆన్లైన్లో తక్కువ ప్రైస్కే, ఈ ప్రైస్ వచ్చేసి కొంతవరకు ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకోండి. జాబ్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? జాబ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ క్వశ్చన్ కొంచెం చిన్నగా ప్లే ఉంది. ఏంటంటే క్వశ్చన్ ప్లే చేస్తున్నాం చూడండి. ఇది క్వశ్చన్ వచ్చేసేసి ఏముంది అంటే మనకు 1111 ఓల్ టు ది పవర్ ఆఫ్ 24. అక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ పడింది కాబట్టి 111 ఓల్ టు ది 4 వాట్ విల్ బి ది రిమైండర్ వెన్ 444 ఇది 111 ఓల్ టు ది పవర్ ఆఫ్ 124 ఈజ్ డివిజబుల్ బై 112. 111 ఓల్ టు ది పవర్ ఆఫ్ 224ను 112 చే భాగిస్తే శేషం ఎంత? ఇది ఎక్సలెంట్ క్వశ్చన్స్, మనకు రెగ్యులర్గా వస్తుంది. నేనేమంటున్నా అంటే ఈ 111ను ఏం రాస్తున్నా, 112 రైట్, ఏం రాస్తున్నాము, 112 -1 అని రాసుకోవచ్చా? ఏం రాసుకోవచ్చు? 112 -1 అని రాసుకోవచ్చు. ఎవరిని? 111 ఓల్ టు ది పవర్ ఆఫ్ 2024 నేను అదే విధంగా రాస్తాను. ఓల్ టు ది పవర్ ఆఫ్ 20 నేను డివైడ్ చేసుకొస్తాను. ఏది? 122 ఓల్ టు ది పవర్ ఆఫ్ 2024 మైనస్, ఓకేనా, -1 ఓల్ టు ది పవర్ ఆఫ్ 2024 రాస్తాం. -1 ఓల్ టు ది, ఇది మనకు 112 ఉంది కాబట్టి 112తో ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుంది. ఈ రిమైండర్ ఏమున్నా ప్రాబ్లం లేదు, ఆడ్ నెంబర్ ఉన్నా ఈవెన్ నెంబర్ ఉన్నా ప్రాబ్లం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఈవెన్ నెంబర్ అయితేనేమో +1 వస్తుంది, ఆడ్ నెంబర్ అయితేనేమో -1 వస్తుంది. ఈవెన్ నెంబర్ అయితే ఏమొస్తుంది, మనకు +1 వస్తుంది. ఇక్కడ మనకు 2024 అనేది ఈవెన్ ఆడ్ అంటే మనకి ఏం చెప్పొచ్చు, ఈవెన్ నెంబర్ కాబట్టి దేర్ఫోర్ మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అవుతుంది, మనకు 1 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఎవరు? 1. సో ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో 1 ఎక్కడ ఉందంటే మనకు 4th మల్టిపుల్లో ఎంత ఉంది, మనకు 4th మల్టిపుల్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసాను చూడండి. ఇది మీకు కావాలంటే చూడండి, మన క్లాస్ రూమ్ నోట్స్లో ఎగ్జాక్ట్లీ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు రాపించింది కదా క్లాస్ రూమ్ నోట్స్ 2018 నుంచి కూడా రాపిస్తాం. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో కూడా ఉంది కాబట్టి రైట్. క్వశ్చన్ డిస్ప్లే చేసాం కాబట్టి ఒకసారి చూడండి. గూడ్స్ ఆర్ సోల్డ్ ఇచ్చు such that when 5% discount allowed, a profit of 33% is made by what percent to price more than the cost price. ఒక వస్తువును ఏది 5% తగ్గించి అమ్మినప్పుడు 33% లాభం వస్తుంది. అయితే దాని జాబితా ధర కంటే ఎంత ధరను ఎక్కువగా ముద్రించు. అన్ని క్వశ్చన్స్ ఆల్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ నేను జాబితా ధర తెలియదు కాబట్టి నేను ఏమనుకున్నా, ఎక్స్ అనుకున్నా. ఎంత % డిస్కౌంట్ ఇస్తున్నాం అమ్మ, మనము 5% ఇస్తున్నాం. అంటే ఎవరు? 95/100. ఓకేనా? 5% డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి ఈయనకు ప్రాఫిట్ ఎంత రావాలంటున్నాడు, ప్రాఫిట్ మేడ్ బై ఎంత అంటున్నాడు, 33%. 33% అని రాస్తున్నాము, 133 రాస్తున్నాం. ఎందుకంటే 100 ఉంటుంది కాబట్టి 33% అంటే 100. ఓన్లీ x ఈజ్ ఈక్వల్ టు 133 ఇంటూ దీని ఏం రాయొచ్చు, 100/95 అని రాయొచ్చు. ఎందుకు? ఇక్కడ ఉంటే న్యూమరేటర్ చేంజ్ బై డినామినేటరు, డినామినేటర్ చేంజ్ బై న్యూమరేటర్. ఏ టేబుల్లో అవుతుంది మనకు? 5 2s 10 అవుతుంది. 0కు 0 రాసిన. ఇక్కడ 5 1s 5 రాసిన అంటే ఎంత మిగులుతుంది? 4 5 ఉంటుంది కాబట్టి 5 9s 19 ఎక్కం 19 ఏళ్ళు. మనకు తప్పకుండా ఎక్కాలు రావాలి. చాలామంది ఏంటంటే మాకు ఎక్కాలు లెక్కలు రావు. లెక్కలు కాదు మీకు రాంది, ఎక్కాలు రావాలి. 7 2s ఎంత మనకు 14, 7 2 14. 100 రూపాయలు ఉండాల్సింది ఇప్పుడు ఎంత ఉంది మనకు? 140 రూపాయలు ఉంది. అంటే ఎంత ఎక్కువ రేట్ చేయాలంటున్నాడు వాడు? 40% ఎక్కువ రేట్ చేయాలంటారు. ఎంత శాతం ఎక్కువ రేట్ చేయాలంటాడు? 40%. సో ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో ఎన్నో చాయిస్ మనకు కరెక్ట్ అవుతుందంటే 4వ చాయిస్ కరెక్ట్ అవుతుంది. వీటికి సంబంధించి మన చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు మనకు అక్కడ చూసుకోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్త. వీలైనంత వరకు మనము మిస్టేక్స్ లేకుండానే చూద్దాం. రైట్. S buy sugar 40 per kg and sales at X per kg. X per kg. Do a fault in the weighing machine it shows 1 kg when the actual weight of 800 grams. What will the value of X per kg? ఎస్ అనే వ్యక్తి అంటే పేర్లు మార్చుకున్నాడు, ఎస్ అన్న ఉండొచ్చు, ఏమన్నా ఉండదు ఆయన మనకు, ఎందుకంటే షుగర్ అన్నది కాబట్టి ఎస్ పెట్టుకున్నాడు. ఎస్ అనే వ్యక్తి చక్కెరను కిలోకు 40 రూపాయలు కొని
ఎక్స్ రూపాయలకు అమ్ముతాడు, తూకంలో వేస్తే ఆ యంత్రంలో లోపం కారణంగా వాస్తవ బరువు 800 గ్రాములు ఉన్నప్పుడు 1 కేజీ అని చూపిస్తుంది, దానిలో 30% లాభం అంటే ఎక్స్ విలువ ఎంత? మంచి నైస్ క్వశ్చన్ అడిగిండు ఆయన. 800 గ్రాములు తూకం వేసినప్పుడు నీకు ఎంత కనపడుతుంది? మనకు ప్రాఫిట్ ఏమనుకుంటున్నాము? ఎక్స్ అని. ఎన్ని రూపాయల కేజీ కొన్నాము? 40 రూపాయలు కొన్నాము. వాస్తవంగా మనకి ఎన్ని గ్రాములు రావాలి? 1000. కానీ ఇస్తున్నది ఎన్ని గ్రాములు వచ్చింది మనకు? 800 గ్రాములు. కానీ ఈయనకు ప్రాఫిట్ ఎంత రావాలంటాడు? 30% రావాలన్నాడు. 30% అంటే ఎంత? 130/100. ఏం రాసినాము? 130/100. నీకు ఎక్కడి వరకు ఛాన్స్ ఉంటే అక్కడ వరకు క్యాన్సల్ చేసుకోండి. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్. ఓన్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13/10 ఇంటూ ఏం రాస్తున్నాము? 4 ఎంబుల 32 రాస్తాం. 4 ఎంబులు ఎంత మనకు? 32. 13 రెంట్లు ఎంత మనకు? 26. 2 పైకి 13 ముళ్ళు ఎంత? 39. 39 ప్లస్ 2 ఎంత? 41/10 ఉంది కాబట్టి ఎంత వస్తుంది? 41.6. ఎంత వస్తుంది మనకు? 41.6. ఏది మనకు? ఎక్స్ విలువ వస్తుంది. సో 41.6 ఎక్కడ ఉందన్న మనకు? థర్డ్ మల్టిపుల్లో ఉంది. 41.6 ఎక్కడ ఉంది మనకు? థర్డ్ మల్టిపుల్లో. ఓకేనా? ఎన్నా శివ క్వశ్చన్? రైట్. ఇక్కడ కొంచెం క్వశ్చన్లో చిన్నది. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ 2/5, బై సెల్లింగ్ ఆర్టికల్ 2/5 ఇట్స్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ మానవ్ ఇంక్రీజెస్ లాస్ బై 27%. ఇఫ్ ఈ సేల్స్ ఎట్ 84% యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ దెన్ ది ప్రాఫిట్ పర్సెంట్ ఈస్ డాష్. ఏమంటాడు? 2/5 వంతు అమ్మడం వలన ఏమంటున్నాడు ఆయనకు? 27% నష్టం వచ్చింది. 2 భాగాలకు 27% నష్టం వచ్చిందంటే మిగిలింది ఎంత? 73%. మిగిలింది ఎంత మనకు? 73%. ఎందుకు? 27% నష్టం వచ్చిందంటే మిగిలింది ఆ నష్టం 100కి వెళ్ళి తీసేస్తే ఎంత? 27% వచ్చింది. కానీ ఆయనకి ఏం రావాలంటారు మనము? అతనికి 84% లాభం రావాలి. ఎంత రావాలంటారు మనకు? 84% ఇంటూ 5 రాస్తున్నాం. ఎందుకంటే ఎన్ని భాగాలు ఉంది మనకు? 5 భాగాలు ఉంది కాబట్టి 8 5ల 4 5లు ఎంత మనకు? 20. 2 పైకి 8 5ల 40 ప్లస్ 2 ఎంత? 42 డివైడెడ్ బై పర్సంటేజ్ కాబట్టి ఏం రాస్తున్నాం మనము? 184% కాబట్టి ఎంత వస్తుంది మనకు? 0 0 క్యాన్సల్ అయితే ఎంత వస్తుంది మనకు? 4.2%. దీన్ని సింపుల్గా చేసుకొస్తున్నా. ఇక్కడ ఏది? 2 భాగాలకు 73% అయితే ఇప్పుడు నీకు కావాల్సింది ఏంది మనకు? రైట్. 2 భాగాలు ఎంత వచ్చింది మనకు? ఏది మనకు? అయితే 4.2 రావాలి. 4.2 రావాలంటే ఏం చేయాలి? 4.2 రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా? 2.1తో ఇంటూ చేస్తున్నా. దేంతో ఇంటూ చేస్తున్నా? 2.1తో ఇంటూ చేస్తే 2 ఎక్కం 2, 2 రెంట్ల 4. ఈయనను 2.1తో ఇంటూ చేస్తే ఈయనను కూడా మనం తప్పకుండా ఏం చేయాలి? 2.1తో ఇంటూ చేయాలి. ఇక్కడ నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత వస్తుంది మనకు? 73 ఇంటూ 2 ఎంత అయితే మనకు? 153. ఎంత వస్తుంది మనకు? 153.3 చేస్తే నీకు ఎంత వచ్చింది మనకు? 153.3 అంటే ఇక్కడ వచ్చిన దాంట్లో మల్టిపుల్ చాయిస్లు ఎవరున్నారు అంటే 53.3%. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఎందుకంటే క్వశ్చన్ డిఫికల్ట్గా ఉంది కాబట్టి. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ 2/5 ఆఫ్ ఇట్స్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. అంటే 2/5 వంతు. 2/5 అంటే 2 భాగాలు అమ్మడం వలన ఆయనకి ఎంత నష్టం వచ్చింది? 27% నష్టం. 2 భాగాలకు 27% నష్టం వచ్చిందంటే ఆయన దగ్గర మిగిలింది ఎంత మనకు? 73%. 27 తీసేస్తే 100లకి ఎంత? 73. ఇప్పుడు మనకు మిగిలింది ఆయనకి ఎంత లాభం రావాలంటాడు? 84 బై ఆ యాక్చువల్ ప్రైస్ ఏంది మనకు? 5 పార్ట్స్ చేస్తే ఎంత వచ్చింది? 4. అంటే ఇక్కడ 2 ఉంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 4.2 వస్తుంది. అంటే నేను ఈ 4.2 రావాలంటే ఎవరితో మల్టిప్లై చేసినా? 2.1తో చేసినాం. ఇక్కడ 2.1తో చేసినప్పుడు ఇక్కడ కూడా మనం ఎవరితో చేస్తున్నాము? 2.1తో చేస్తే క్యాలిక్యులేషన్స్ మనకు క్లియర్గా వచ్చినాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వస్తుంది. ఓకే. పదవదా ఇది? రైట్. క్వశ్చన్ డిస్ప్లేషన్. ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 3780. ది నెంబర్ ఈజ్ డాష్. ఒక సంఖ్యను 50% పెంచినప్పుడు 3780 వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత? సింపుల్ క్వశ్చన్స్. ఎందుకంటే ఈ ఆర్ఆర్బీలో కొన్ని క్వశ్చన్స్ మనకు సింపుల్గానే వస్తుంది.
సంఖ్య మనం 100 అనుకుంటే ఇప్పుడు ఎంత శాతం పెరిగిందన్నాము 50% పెరిగింది. 50% పెరిగినప్పుడు ఆడ ఎంత అంటున్నాడు 3780 అంటాడు. ఎంత అంటున్నాడు 3780. ఇప్పుడు ఆ సంఖ్య అంటున్నప్పుడు ఏంది 100% ఎంత 100/150 ఇంటూ 3780 ఎంత వస్తుంది 3780. క్యాన్సలేషన్ జాగ్రత్త చూడండి, ఈయనకు క్యాన్సల్ అవుతుంది రైట్. ఇక్కడ చేస్తే 15 ఎక్కం 15 15 రెంట్ల ఎంత మనకు 30 అంటే ఎంత మిగులుతుంది 7 8 15 5 ఎంత మనకు 75 75లకి వెళ్ళి 75 వస్తే ఎంత మిగులుతుంది 3 0 15 రెంట్ల ఇక్కడ 0 ఉంది కాబట్టి ఆ నెంబర్ ఏమవుతుంది 2520 అవుతుంది. ఎంత అవుతుంది మనకు 2520. ఇచ్చిన దాంట్లో ఆయన 2520 ఉందా లేదా అంటే ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో సెకండ్ మల్టిపుల్ ఉంది. ఎవరున్నారు మనకు సెకండ్ మల్టిపుల్. మళ్ళీ జాగ్రత్తగా చూడండి, ఆయన ఇచ్చిన సింపుల్ క్వశ్చన్ ఇచ్చిండు, సంఖ్యను ఎంత శాతం పెంచమన్నాము ఏ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 50% అన్నాము, 100 ఉండాల్సింది 150 ఉంది. క్యాన్సలేషన్ అనేది మనము నేను డైరెక్ట్ 15 ఎక్కంతో చేసినాము. ఒకవేళ నీకు ఓపిక లేకపోతే 5 ఎక్కంతో చేస్తే 5 రెంట్ల 5 మూల అవుతుంది. ఆ విధంగా చేసినా కూడా నీకు ప్రాసెస్ వస్తుంది. ఓకే.